వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నర్సంపేటలో డిఫోడిల్స్ స్కూల్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా రక్తదాన శిబిరం. పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం. తాడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నూతన కార్యవర్గాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటుకు సమావేశం ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లా అవుట్సోర్సింగ్ జేఏసీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య మాట్లాడారు. ఈరోజు ఆదివారం రోజున అవుట్సోర్సింగ్ జేఏసీ కమిటీ ఏర్పరచుకుంటున్నాము. మా కమిటీ స్టేట్ జేఏసీ ఆదేశాల మేరకు మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జేఏసీ ఈరోజు ఏర్పరచుకున్నాము. మా అవుట్సోర్సింగ్ సమస్యలపైన కావచ్చు, మరియు మా హక్కులపైన కావచ్చు, మా కార్యాచరణ మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వాయిస్ జిల్లా వారీగా, జిల్లా నాయకుల వారీగా మేము రాష్ట్ర స్థాయికి చేరే వరకు మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాము. మా నిధులైతే ఏవై ఉన్నాయో మేము సంసిద్ధంగా సాధించుకోవడానికి ముందుకు వెళ్తూ ఉన్నాము. మా కర్తవ్యాలను మా సంస్కృతిగా మేము పాటించుకుంటూ మా శాంతియుత ధర్నాలు కావచ్చు, ఎక్కడైనా సమస్యలు ఉంటే దానిపైన పోరాటం కావచ్చు, అలాంటివి మా డిస్ట్రిక్ట్ జేఏసీ నుంచి మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ డిస్ట్రిక్ట్ జేఏసీ అంచెలంచెలుగా ఎదిగి చిన్న స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పరచుకొని మేము ప్రభుత్వానికి ఒక వాయిస్ వినిపించేలాగా మేము మా తరపు నుండి కృషి చేస్తామని కోరుకుంటా ఉన్నాం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఉద్యోగులు వర్ధిల్లాలి 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 అవుట్సోర్సింగ్ జేఏసీ వర్ధిల్లాలి 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 స్పందించాలి స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అవుట్సోర్సింగ్ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పాటు చేసినటువంటి అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల హక్కుల కోసం, మరి సామాజిక పోరాటం ద్వారా ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ద్వారా శాశ్వత ఉద్యోగులుగా నియమించే వరకు పోరాటం చేయడం కోసం, న్యాయమైనటువంటి పోరాటం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు ఈరోజు మరి కంకణబద్దులై నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ మరి హక్కుల
హక్కులను సాధించుకోవడం కోసం జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, పని దోపిడీలను, శ్రమ దోపిడీని, జరుగుతున్నటువంటి ఇబ్బందులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర జేఏసీ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరం సమిష్టిగా మా హక్కు కోసం ప్రభుత్వం ద్వారా న్యాయబద్ధంగా మరి హక్కును సాధించుకోవడం కోసం, మా జీవితాలను మార్చుకోవడం కోసం, మమ్మల్ని పర్మనెంట్ చేయడం కోసం, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం చట్టబద్ధంగా మరి నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి అవుట్సోర్సింగ్ జేఏసీ దాంట్లో చేరి మరి స్ఫూర్తిని ఇవ్వాలని, మన సమస్యలను మనం పరిష్కారం చేసుకునేందుకు మరి అందరూ కూడా కంకణబద్దులు కావాలని కోరుకుంటూ సంగారెడ్డి జిల్లా నూతన జేఏసీ కమిటీ తరఫున నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మనము ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మరి సంగారెడ్డి జిల్లా అవుట్సోర్సింగ్ జేఏసీ కమిటీలో సభ్యత్వం నమోదు చేయించుకోవాల్సిందిగా మరి సంగారెడ్డి జిల్లా జేఏసీ తరఫున మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గోదావరికని ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శులుగా రజాకా జాతికి చెందిన మామిడి అశోక్, పైడాకుల భిక్షపతిలు ఇటీవల ఎన్నికైన నేపథ్యంలో రజాకా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సోమవారం తిలక్ నగర్లోని విశ్వం ఫంక్షన్ హాల్లో గోదావరికని రజాకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజాకా జాతికి చెందిన జర్నలిస్టులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజాభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రజాకా జాతికి చెందిన పాత్రికేయులు పదవులు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. తదనంతరం నూతనంగా ఎన్నికైన పైడాకుల భిక్షపతి, మామిడి అశోక్లకు శాల్వాలు కప్పి సన్మానం చేశారు. విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సమాజం ప్రజల కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజాకా సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్, వడ్లూరి దేవయ్య, ములుకుంట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, పైడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇద్దరికి జేంటి చెప్పండి. అందరు లైన్ వెనుకోలు పడతలేరు. రాజాన్ని వెనుకోలు పడతలేరు. పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను, అలాగే రజక వృత్తిలో ఉన్నటువంటి పేదవారికి అందేటువంటి సంక్షేమ విషయమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజక గౌరవ పెద్దలు కృషి చేస్తున్నటువంటి కార్యక్రమాలను చాలా మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం. వాటన్నిటినీ అందరికీ తెలియపరిచే విధంగా మాకున్నటువంటి పత్రికా రంగంలో మేము వాటిని ప్రచురిస్తూ ఎప్పటికప్పుడు వారి సంక్షేమం పట్ల వాళ్ళతో పాటు మేము కూడా మమేకమై కృషి చేస్తూనే ఉన్నాం. అలాగే రజక జాతికి సంబంధించినటువంటి గౌరవ ఎక్కడైనా మన విలేకరులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళను ఇలాంటి విధంగా గౌరవించి అప్రిషియేట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను మీతో పాటు తోడుగా నేను కూడా నడిచి మన సంఘం బలపడడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ మాతా శిశు హాస్పిటల్ పనులు వేగంగా జరుగుతున్నవి, మరికొద్ది రోజుల్లో హాస్పిటల్ పూర్తి కాబోతుందని చెప్పడం జరిగింది.
డ్రైనేజ్ పనులు నత్తనడక జరగడం వల్ల సూరారం ఎక్స్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, తోటి ప్రయాణికులకు ఇబ్బందులుగా మారింది. వెంటనే ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని అండర్ డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కుతుబుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించి ప్రజల యొక్క ఇబ్బందుల గురించి కొల్ల రవీందర్ ముదిరాజ్ వివరించారు. అసలు ఈ ప్రాబ్లం ఏంది అక్కడ పేమెంట్ చేయగలనా వర్క్ పర్మిషన్ నిన్న తెలిసింది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు చెట్టు తీయడానికి ఇస్తలేడట. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీడియో తీసి పెట్టిన, సార్ మీరు తీసేస్తే కావాలంటే 500 కట్టాలట. నేను కడతా 500. మేము అన్ని కట్టేసాం, అన్ని అయిపోయింది. చెట్టు తీయడానికి చెట్టు తీయించాలి. దానికి వాళ్ళు వస్తాము అంటున్నారు, రావట్లేదు. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డబ్బులు తెలియదు కాదు. ఇప్పుడు మనం చెట్టుకి 500 కాదు 2000 కట్టినాం. అప్పటికప్పుడు వచ్చి తీయమని రాలేదు. అదే ప్రాబ్లం. చెట్టుదైతే అది తర్వాత ఇప్పుడు పర్మిషన్ వచ్చింది, ట్రాఫిక్ పర్మిషన్ వచ్చింది. జనాలకు అవన్నీ తెలియదు మేడం. పని చేస్తలేదు ప్రభుత్వం, పేమెంట్ ఇస్తలేరు కాంట్రాక్టర్. ఇదే అనుకుంటాం తప్ప వేరే సమస్య తెలియదు కదా. అది నిన్న చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళ ప్రాబ్లం అని. నిన్న ఫారెస్ట్ వాళ్ళు వీడియో తీసి పెడితే జరిగింది కదా మొన్న అక్కడ వేసాము. అది నడి రోడ్డు లాగడం వల్ల రాకపోకలకి ఇబ్బంది జరుగుతుంది. వెనక సైడ్ అయితే ప్రాబ్లం ఉండదు. అది స్టార్టింగ్ లో చౌరస్తా సూర్యారావు కాలనీగా మారాలి. ఈ సాయిబాబా నగర్ లో పనిచేసి ట్రాఫిక్ ఎక్కువైంది. ఇంకా అక్కడ టర్నింగ్ లో అర్ధ గంట అవుతుంది. నిన్న బాదురుపల్లి టచ్ అయింది ట్రాఫిక్, ఇక్కడ షాపులు టచ్ అయింది ట్రాఫిక్. ఏమడతాడు ఎవడున్నాడు లీడర్ అని తిడతారు, అధికారులను తిడతారు. అది సమస్య చిన్నదే కానీ పబ్లిక్ ఎక్కువ పోతుంది కదా. ఇంకోటి మేడం, ఈ ప్లాస్టిక్ మీద కూడా నేను గుళ్ళకాడ నేనే సొంతంగా కడుతున్నా ఫ్లెక్సీ. మీరు ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చినట్టు లేదు. ఒక్క ఫంక్షన్ హాల్ కానీ హోటల్లో కానీ నాణ్యత లేదు కాదు, నాణ్యత లేని ప్లాస్టిక్ మీద ఆయన తిరుగుతుంటాడు అప్పుడప్పుడు. ప్లాస్టిక్ కూడా చెప్తున్నా సార్, నేనే గుడికాడికి ఇట్లా బ్యానర్ కడుతున్నా వాడొద్దని, ఇస్తరాకులు వాడొద్దు ప్లాస్టిక్. దీని మీద మీరు మానవత్వంగా పనిచేయరు అంతే. దీనికి డబ్బులు తెలియదు కాదు. చిన్న లెటర్ మీద రాసి ఫంక్షన్ హాల్ కూడా నోటీస్ ఇస్తే వాడు మానేస్తాడు. మీకు పుణ్యం ఉంటుంది. భూమాతను, జలమాతను, గోమాతను కాపాడినట్టు అవుతాం మనం. లేకపోతే మనము భావితరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మోలియపుట్టి మండలం కేంద్రంలో బందపల్లి గ్రామంలో బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో అసలేం జరుగుతుంది అనేది అంతు చిక్కని ప్రశ్న. ఇదివరకే ఈ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని చేత కాళ్ళు నొక్కించుకున్న పాఠశాల సిబ్బంది ఒక ఆమె సస్పెండ్ కావడం జరిగింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పీఈటీ కళ్యాణి భర్త రామచంద్రారావు కొట్టడంపై విద్యార్థిని తల్లి గిరిజన సంఘ నాయకులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ రామచంద్రారావు చట్టం కింద శిక్షించాలని, అలాగే ఆమె భార్య పీఈటీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ నా పేరు గాయత్రి, మాది మిలియాపుట్టి. మా పాపకి బంధుపిలిచి హాస్టల్లో చదివిస్తున్నాను సార్. మా పాప ఇలాగా డబ్బులు పోయారు విషయంలో మా పాప ఏడుచుకుని నాకు ఫోన్ చేసి ఏమమ్మా ఏటయిందంటే, అమ్మ నాకు హాస్టల్ నుండి ఫోన్ చేసి హాస్టల్లో నాకు కొట్టారమ్మా, డబ్బులు పోయాయని చేసేయని. ఏమమ్మా కొట్టారంటే, డబ్బులు పోయే విషయంలో కొట్టారంటే, ఎవరమ్మా కొట్టారంటే పీటీ సార్ ఆయన కొట్టారమ్మా అని చెప్పారు సార్. ఇంకేమన్నారా? ఎట్లా చేసిన చంద్ర మాత్రం వదలలేదు సార్. ఇప్పుడు వాళ్ళు పీఈటీ కొట్టాడు కదా, మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మా పాప ఫోన్ చేసి చెప్పింది సార్. ఏమని?
అమ్మ నాకు ఇలాగ హాస్టల్లో కొడుతున్నారమ్మా, చేస్తున్నారమ్మా, డబ్బులు ఇలాగ పోయాయని చేసేయని చెప్పారమ్మా. నేను ఎంత కాలేజీలు పట్టినా నాకు ఇంకేమైనా ఇబ్బంది పెట్టారా పాపని? రూమ్లోకి పట్టి 10th క్లాస్ పిల్లలతో పట్టుని వెళ్ళి నానా విధంగా ఇది చేయించారు సార్. ఏమన్నారు? నాకు నా రూమ్లోకి పట్టుని వెళ్ళి ఇబ్బందిగా చేశారమ్మా, సిందేనమ్మా. నాకు వాటి వల్ల నేను తట్టుకోలేక ఫిట్స్ వచ్చినట్టుగా పడిపోయానమ్మా అని చెప్పారు సార్. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 9th క్లాస్లో ఉన్నప్పుడు సార్. సరే, ఇప్పుడు మరి పాప ఎప్పుడు మీకు ఇప్పుడు చెప్పడము ఇవంతా? అంటే ఈ మధ్యలో నాకు ఫోన్ చేసి చెప్పింది సార్, ఇది వీడియో వైరల్ అయిందని. మరి తర్వాత మీరు హెచ్ఎంకి అడగలేదా? హెచ్ఎం మేడం గారు లేరు సార్, వార్డెన్ సార్ టీచర్ను, వార్డెన్ టీచర్కి అడిగాను. అమ్మ నువ్వు వచ్చి ఇక్కడ కేకలు వేస్తే మాత్రం బాగోదు, చేస్తే బాగోదు, ఇక్కడికి వచ్చి కేకలు వేయడం చేయడం అయితే బాగోదు, చేయదు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అమ్మ బయటికి, మీరు తల్లిదండ్రులు వచ్చి ఇలా కేక్ వేస్తే బాగోదు చేద్దాను. ఆ రోజు నేను కేక్ వేసింది మరేడు కాదు సార్. ఇప్పుడు తల్లి ఉండదని నేను ఒకదాన్ని ఉండడమే కదా కేక్ వేసాను, అదే తండ్రి అయితే ఒప్పుకుంటాడా? మగదత్త లేపడమే కదా ఇంతవరకు వచ్చింది. అది ఇప్పుడు మీ పాపకి అలా చేశారు కదా, మరి మీరు మరి వాళ్ళకి అడగలేదా? అడగడానికి సార్ మీరు పళ్ళకుని వెళ్ళండి చెయ్యండి అని చెప్పారు సార్. మేము చూసుకుంటామమ్మా, మీరు ఎక్కడికి వచ్చి కేకలు వేయకండి చేయకండి అని చెప్పారు సార్. మరి ఆ విషయం మీరు స్టేషన్కి కానీ ఎక్కడికి చెప్పలేదు సార్. ఏమంటే పాపకి ఏదైనా చేస్తారు అంటారు అనుకుని జడిసి ఎటు చేయలేదు సార్. పాప అక్కడ చదువుకున్న అమ్మాయి అని. ఈ యొక్క ప్రెస్ మీట్ కట్టడానికి ఈ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడానికి ఏదైతే మిలియపుట్టి మండల కేంద్రం నడిబొడ్డు దగ్గర ఉన్నటువంటి బందపల్లి గిరిజనాశ్రమ పాఠశాలలో నిన్న ఒక మీడియా రూపంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో రూపంలో అక్కడ గిరిజన బాలిక అక్కడ ఉన్నటువంటి పీడి కళ్యాణి భర్త రామచంద్రరావు ఆమెపై దొంగతనం మోపుతూ ఆమెపై దాడి చేశారని చెప్పి వీడియోలో వచ్చింది. తీవ్రంగా మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆ పిల్లపై దాడి చేశారో తక్షణమే ఈ ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకుని తక్షణమే ఆయన పైన పోక్సో కేసు నమోదు చేసి అట్రాసిటీ నమోదు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ఆశ్రమ పాఠశాలలోకి జ్యుడిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు, ఒక చట్టం ఉండేటప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ అధికారులు ఉంది, ఈ ప్రభుత్వాలకు ఉన్నాయి. అలాంటి పరిస్థితి జ్యుడిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు మగ పురుగు కూడా లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటిది ఈరోజు ఆ ప్రాంతంలోకి ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక అమ్మాయిని దౌర్జన్యంగా దాడి చేసి అవమానించి మీ దొంగతనం కేసు చేశామని చెప్పి అమ్మాయికి నేను మొన్న కూడా వెళ్ళి ఆ తల్లికి కలిసాం. వెళ్ళి అమ్మ ఏం జరిగింది, ఆ తల్లితో ఏదైతే పిల్ల తల్లితో మాట్లాడితే ఆ పిల్ల తల్లి చాలా బాధపడితే ఏడ్చి చెప్పింది మాతో. ఆ పిల్లకట అనకూడదు ఈ సందర్భంలో కానీ అన్నీ కూడా బట్లిప్పు కూడా చెక్ చేయడం అవసరం చేశారట, పీక పెట్టి అణిచివేశాడంట ఆయన. అది ఎవరు మేము చూడలేదు, స్వతంగా ఆ తల్లే చెప్తా ఉంది. అందుచేతనే మేము ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాలకి, నిజంగా ఈ రాష్ట్ర మంత్రి గారు కూడా మేము విన్నవించుకుంటున్నాం. తక్షణమే ఏదైతే రామచంద్రరావు ఆ యొక్క హాస్టల్కి వెళ్ళి ఆ విద్యార్థిని పైన దాడి చేశారో ఆ దాడిని తక్షణమే కేసు నమోదు చేయాలి కానీ పీఓ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కళ్యాణి ఉందో ఆ కళ్యాణికి తక్షణమే సస్పెండ్ చేయాలి, అక్కడ హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు మన ముందు జరగకుండా పటిష్టమైనటువంటి ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్ప ముందు కార్యక్రమాలు చేయడం కష్టం జరుగుతుంది. కాబట్టి అందుకే మేము మీడియా తరఫున మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే గిరిజన శాఖ మంత్రి గారు ఉన్నారో గుమ్మడి సంజయ్ రాణి గారు ఈ యొక్క హాస్టల్ సందర్శించి ఏదైతే ఈ రామచంద్రరావు దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి పైన కూడా తక్షణం మీరు అరెస్ట్ చేయాలని కూడా ఆదివాసీ సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రేపు కానీ అరెస్ట్ చేయకపోతే రామచంద్రరావుని ఎల్లుండి వస్తున్న సోమవారం మిలియపుట్టి కేంద్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి పాతపట్నం నుంచి మందసా నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసులు లక్షలాది రూపాయలుగా వచ్చి అక్కడ వచ్చి ధర్నా చేస్తాము, ఐటీడీని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సార్ ఇంత మంచిర్యాల పట్టణంలోని పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి చాప్రాడ వరకు 23వ పాదయాత్ర భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. భారీ ఎత్తున భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ సమాజ సభ్యులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకై ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సున్నం బట్టివాడ మాజీ కౌన్సిలర్ మూదారి ప్రభాకర్ మరియు హిందూ సమాజ సభ్యులు మరియు భక్తులు పాల్గొనడం జరిగింది. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఈరోజు పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి 23వ పాదయాత్ర చొప్రాడకు ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు పెద్ద ఎత్తున సూర్యాపేట నుండి అదేవిధంగా మంచిర్యాల నుండి భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి మన రవీందర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున 23 సంవత్సరాల నుండి ఈ పాదయాత్రను విజయవంతం ముందు నుండి నడుపుకున్న రామన్న గారు, కిషన్ గారు, గంగన్న గారు, అదేవిధంగా మన ఎస్వి సందీప్ అగర్వాల్ గారు ముందుండి ఈ పాదయాత్రను నడిపడం జరుగుతుంది. కుమారన్న కూడా ముందుండి ఈ పాదయాత్రను నడిపడం జరుగుతుంది. దీనికి ఈ భక్తులకు అంటే పొద్దున అల్పాహారం కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రి బస చేసినాక మళ్ళీ భోజనమే కావచ్చు, ఇవన్నిటికీ పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి ఈ పాదయాత్రకు అన్ని రకాలుగా సహకారం చేస్తున్న వారికి ముఖ్యంగా పేరుపేరిన ధన్యవాదాలు. ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటిదంటే మన ఈ 31st రాగానే యువత చెడుదారులకు వెళుతుంది. కేకులు కట్ చేసుకుంటూ మద్యానికి అలవాటై చెడుదారిలో పోతున్నారు అనే ఉద్దేశంతో మన సంస్కృతి ఇది కాదని మన హిందూ సంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మాన్ని కాపాడనే ఉద్దేశంతో ఇది 23 సంవత్సరాల కిందట ఈ పాదయాత్ర చొప్రాడకు నిర్వహించడం జరిగింది. ఈ చొప్రాడ పాదయాత్రలో ఇక్కడ నుండి మందమారి, రామకృష్ణపూర్, మందమారి, అదేవిధంగా రెబ్బన, రేచిను, తాండూరు, తర్వాత కాజనారు, సిర్పూరు, కౌటాల వరకు పెద్ద ఎత్తున ఒక 2000 మంది నుండి 3000 మంది ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా కార్తీక్ మహారాజు స్వామి ఎక్కడి నుండి వచ్చిండో ఏంటిది అనేది ఎవరికి తెలియదు. తాను చొప్రాడ గ్రామం మహారాష్ట్రలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అక్కడ ఎంతోమంది మన భక్తులను, హనుమాన్ భక్తులను తయారు చేయడం జరిగింది. అక్కడ ఆశ్రమంలో ఆ బాబా ఆశ్రమం చేరుకుంటే ఎంతో పుణ్యం. ఎందుకంటే మేము గత 20 ఏళ్ళ నుండి అక్కడికి పోవడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ బాబా దయ వల్ల అన్నీ నెరవేరుస్తాయి. అందుకే అదేవిధంగా మంచిర్యాల నుండి చాలామంది ఇక్కడ నుండి రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా అంటే అరణ్యంలో ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశ్రయంలో బాబా కార్తీక్ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరికి అంటే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 20 సంవత్సరాల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలన్నారు. దళితులు, ఆదివాసీలు, భూమి లేని కార్మికులు, పేద ఓబీసీ వర్గాలు ఈ పథకం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్చి ఇవాళ పార్లమెంట్లో బలం ఉందని చెప్పి ఇవాళ దేవుళ్ళ పేరు పెట్టి వాళ్ళ స్కీమ్ మార్చింది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం విమర్శిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చకపోతే ఖబర్దార్ మోడీ, నీకు గోరి కట్టడం తప్పదు. ఎందుకంటే నీకు 3 సంవత్సరాల పీరియడ్ ఉంది. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట పాడడం అనుకుంటున్నావు. ఇవాళ నువ్వు ఏమైనా చూడు, 2020లో జరిగే ఎన్నికల్లో, 2029లో జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతావు. ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అందుతున్నాయి. అదే కాకుండా ఇవాళ మనకు 2005లో అప్పటి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి రైతుకు కూడా పని కల్పించాలని ఒక ఉద్దేశంతో ఎండాకాలంలో కూడా రైతులు ఖాళీ ఉండకూడదు, పట్టణాలకు వలస పోకూడదు, ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు పనిచేసుకోవడం ఒక ఆలోచనతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ మోడీ గారు ఒక కుట్రమంతా ఉన్నాడు. మహాత్మా గాంధీ పేరుండకూడదు, కాంగ్రెస్ పార్టీ పేరుండదని ఒక దురుద్దేశంతో వాళ్ళ పేరు మార్చి ఇవాళ పార్లమెంట్లో బలం ఉందని చెప్పి ఇవాళ దేవుళ్ళ పేరు పెట్టి వాళ్ళ స్కీమ్ మార్చింది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం విమర్శిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చకపోతే ఖబర్దార్ మోడీ,
నీకు గోరి కట్టడం తప్పదు. ఎందుకంటే నీకు 3 సంవత్సరాల పీరియడ్ ఉంది. నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట పాడడం అనుకుంటున్నావు. ఇవాళ నువ్వు ఏమైనా చూడు 2020లో జరిగే ఎన్నికల్లో 2029లో జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతావు. ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.